ప్రభంజన్ మక్కిల్ గారు, డాక్టర్ సురేష్ గారు, మిత్రుల నేను తెలంగాణ గురించి, తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి, మనం తెలంగాణ ఎందుకు కడతాం అవన్నీ చెప్పే కంటే ముందు ఒక 2 అంశాలు, నిన్న జరిగిన బాంబేలో జరిగినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకొని వాటిని పూర్తిగా ఖండించిన తర్వాతే తెలంగాణ. తర్వాత ఈ ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు జాతులే, పాస్లే, కుజ్బినేయంలకు వాళ్ళకి ఏరియాలు కూడా లేవు. సింప్లీ దే వాంట్ క్రియేట్ ఏ డిస్టర్బెన్స్ ఇన్ ది నేషన్. అది ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటిది. కానీ వేరే దీనికి జాతి గంట కట్టాల్సిన పని లేదు, మతానికి గంట కట్టిన పని లేదు, కులానికి కూడా అంటగలుగుతాల్సిన పని లేదు అని చెప్పేస్తున్నాం. నిన్న బాంబేలో జరిగినటువంటి దాన్ని సంపూర్తిగా మనం ఇక్కడ నవ తెలంగాణ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా, ఒక సెంట్రల్ యాక్షన్ కమిటీ మెంబర్గా, ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్గా దాన్ని పూర్తిగా మనం ఖండిస్తున్నాం. మీ అందరికి కోరేది ఏంటంటే మనం దాన్ని ఎప్పుడైనా కూడా, ఇప్పుడు ప్రభుత్వాల విఫలమే కావచ్చు, కానీ పౌర బాధ్యతలు ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఎవరైనా చీడపురుగులు సమాజంలో ఉన్నట్లయితే ఆ చీడపురుగులను కనిపెట్టండి. ఏదన్నట్లయితే వాటికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల కంటే ముందు ప్రజలకు ఉంటుంది. ప్రజల బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తూ తర్వాత మన తెలంగాణ గురించి వస్తాం. ఇప్పుడు తెలంగాణకి ఏంటంటే అసలు తెలంగాణ మనకి ఎందుకు కావాలి? ఫస్ట్ తెలంగాణ ఎవరి గురించి కావాలా, ఎందుకు గురించి కావాలా, తెలంగాణకు ఉన్నటువంటి అంశాలు ఏంటివి, అసలు ఇప్పటి వరకు పాలించినటువంటి వాళ్ళు ఎవరు అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయాలకు వస్తున్నాం, మనం ఎవరి గురించి రాజకీయాలు రావాలనుకుంటున్నాం ఇవి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వస్తున్నారు. ఎటువంటి రాజకీయ ప్రాబ్లం లేకుండా మనం కూడా రాజకీయాలకు వస్తున్నాం. మన రాజకీయాలు వాళ్ళకేమో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి, పదవులను కాపాడాలి, పవర్లను కాపాడుకుంటానికి వాళ్ళు వస్తున్నారు. మనం కాపాడుకుంటే కనీసం మనతో పుట్టిపోయినటువంటి మన మిత్రులకు, మన సోదరులకు అంతో ఇంతో న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వస్తున్నాం తప్ప ఇక్కడ మనం ఏ విధంగా కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో రాజకీయాలు రావట్లేదని చెప్పి నా మొత్తం రాజకీయం, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే 1968లో ఆనాడు సీకేఎం కళాశాల మొట్టమొదటి స్టూడెంట్స్ అండ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఇక్కడ పనిచేసినప్పుడు అప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ గురించి మీకు చాలా మంది తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం రాలేప్పుడు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అంటే ప్రత్యేక తెలంగాణ సేఫ్ గార్డ్స్ మీద వచ్చింది. హక్కుల పరిరక్షణ అనే ఉద్యమం స్టార్ట్ అయింది. హక్కుల పరిరక్షణతో స్టార్ట్ అయింది. హక్కుల పరిరక్షణతో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే ఒక మిత్రుడు ఆమరణ నిరాదీక్ష పెట్టినాడు. ఇండెఫినెట్ ఫాస్ట్ చేస్తుంటే మేమంతా అప్పుడు బీకామ్ గ్రాడ్యుయేషన్ అవుతున్నాం. ఇక్కడికి వెళ్ళి బగటికట్ ఖమ్మం దాకా పోయి మళ్ళీ రాత్రిపూట వచ్చేది. అట్లా ఉద్యమం ఉధృతమైంది. ఉధృతమైన తర్వాత ఆ ఉద్యమాన్ని ఆనాడు బలపరిచినటువంటి వాళ్ళు 2 సెక్షన్స్ మాత్రమే, ఒకటి విద్యార్థులు, ఇంకోటి ఉద్యోగస్తులు తప్ప ఎవరు కాదు అని చెప్పి మీ అందరూ మనం చేస్తుంటాం. తర్వాత ఆనాడు ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసింది ఎవరంటే ఉద్యోగస్తులు చేసినారు, ఇంకోటి చేసినారంటే విద్యార్థులు చేసినారు. ఆనాడు ఎక్కువ నష్టపడ్డది ఎవరు నష్టపడ్డారంటే ఉద్యోగస్తులు నష్టపడ్డారు, విద్యార్థులు నష్టపడ్డారని చెప్తున్నారు. ఆనాడు మేము విద్యార్థులు ఉండి దాదాపు 1.5 సంవత్సరాలు ఫోర్గా కావాల్సి వచ్చింది. చాలా మంది ఉద్యోగస్తులకు వాళ్ళ జీతాలు ఫోర్గా అయినారు. చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు సస్పెండ్ అయినారు. చాలా మంది ఉద్యోగస్తులకు తొలగించడం జరిగింది. కేఆర్ ఆమోస్ అటువంటి నాయక ఆనాడు తొలగించడం జరిగింది. ఈ విధంగా చాలా నష్టపడేది ఎవరంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అని మనం చెప్తున్నారు. తర్వాత ఏమైపోయింది, ఒక్కసారిగా ఆనాడు 71లో ఎన్నికలు జరిగితే 71లో 13 లోకసభ ఎన్నికలకు జరిగితే మేము ఆనాడు పిల్లలను మేమందరం ఏం చేస్తామంటే విజయం తీసుకొని గోళ్ల మీద రాస్తుండేది. గోళ్ల మీద రాసి జాజి ముద్దలతో గోళ్ల మీద రాసి ఆనాడు 13 సీట్లకు 11 సీట్లు ఆనాడున్నటువంటి టీపీఎస్ గెలిచింది. చేసిన తర్వాత ఆనటువంటి పార్టీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ వాళ్ళు కుట్రవన్నీ ఏం చేసినారంటే ఒక దానిలో ప్రథముడు ఎవడు అంటే వీబీ రాజు అని ఒక మహానుభావుడు గెలిచినాడు. ఆయన ఒకసారి మాటల్లో చెప్తాడు. ఏమైనా మాటల్లో చెప్తాడంటే మనం ఈ ప్రవాహాన్ని తట్టుకోలేము, ఈ ప్రవాహానికి ఎదురియలేము, మనం ఏం చేయాల్సిందంటే ఈ ప్రవాహాలకు కలిసి దీని ప్రవాహాన్ని ఒక మలుపు తిప్పాలి అని చెప్పినాడు. అదేవిధంగా వీబీ రాజు అటువంటి వాళ్ళు, చెన్నారెడ్డి అటువంటి వాళ్ళు, ఇక కొంతమంది ఏం చేశారంటే దీనిలో కలిసినారు. దీనిలో కలిసేసి ఏం చేసినారంటే దాన్ని, ఈ ప్రవాహాన్ని పూర్తిగా 72 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా మలిపేశారు. 71లో టీపీఎస్ ఉంది, 72 వరకు టీపీఎస్ మొత్తం ఎన్ బ్లాక్ గా తీసుకుపోయి కాంగ్రెస్ కల్పించారు. అంటే ఎప్పుడు ఎన్నికలను ఏం చేస్తున్నాయంటే ఒక అంశాన్ని ఉధృతం చేస్తాయి, ఒక అంశాన్ని సడలింపజేస్తాయి, ఒక అంశాన్ని చల్లబడేటట్టు చేస్తాయి. అందుకే గట్టి నిదర్శనం ఏంటంటే మన జరిగినటువంటి బై ఎలక్షన్లు వరంగల్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు అభినందించాలి. మనం ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వాడిని కూడా గోడకు ముక్కు రాయించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే జై తెలంగాణ అనిపించిన తర్వాతనే వాళ్ళని ఓటేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే కూడా వాళ్ళకి జై తెలంగాణ అన్నకనే ఓటేపించినారు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఈ పార్టీలన్నీ కూడా ఏం చేసినాయంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి మైండ్లలో. ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయంటే మేము తెలంగాణ ఇస్తామని వేరు, మేము తెలంగాణకు అడ్డు రామని వేరు. ఈ విధంగా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాయి. మాట్లాడుతున్నప్పుడు ఏం చేసినారంటే వీళ్ళందరూ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పి మనకున్నటువంటి ప్రజలు ఏం చేసినారంటే అన్ని పార్టీలకు సమానంగా ఓట్లేసినారు. కాంగ్రెస్ గెలిపించినారు,
తెలుగుదేశం గెలిపించినారు, టీఆర్ఎస్ కూడా కొన్ని గెలిపించినారు. గెలిపించిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. నిజ స్వరూపాలు ఏం బయటపడ్డాయి? గెలిచిన తెల్లారే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాదం లేదు, తెలంగాణ వాదం లేదు అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టినారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా ఏం చేసినారంటే తెలంగాణ వాదం ఏం లేదు, ఇక్కడ అయిపోయింది, పూర్తిగా సమైక్యవాదులు గెలిచినారు. దాదాపు 16 సీట్లకు వెళ్తే 11 సీట్లు వాళ్ళు గెలిచినారు, 5 సీట్లు 7 సీట్లు వీళ్ళు గెలిచినారు. కాబట్టి అదంతా ఏం లేదని వాళ్ళు మొదలుపెట్టినారు. వాస్తవంగా టీఆర్ఎస్ గెలిచినాడు 7 సీట్లు మాత్రమే, కాబట్టి ఇక్కడ తెలంగాణ వాదం లేదు అని చెప్పినాడు. ఆ పరిస్థితులలో అన్నీ ఉన్న దేవేందర్ గౌడ్ గారు, ఆయనకేం తక్కువ లేదు, ఆ పార్టీలో ఏం తక్కువ లేదు, అన్నీ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి. కాకపోతే మా అటువంటి వాళ్ళు కలిసినప్పుడల్లా దేవేందర్ గౌడ్ గారితో ఒకటి మనవి చేస్తుండేది, అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఒక్క దేవేందర్ గౌడ్ ఒక్కడు బయటకు వస్తే తెలంగాణ వస్తుందని అభిప్రాయం ఉన్నారు. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోమని ఇంకో మాట కూడా చెప్పాం. మనకు తెలంగాణ చరిత్రలో తెలంగాణకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు. తెలంగాణ చరిత్రలో మీరు ఉండాలంటే, చిరస్థాయిగా మీ పేరు ఉండాలంటే మీరు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చాలాసార్లు వాళ్ళు ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళని ప్రాధేయపడ్డటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేసినాడంటే ఆయన బయటకు వచ్చినాడు. దేవేందర్ గౌడ్ గారు బయటకు వచ్చి ఖచ్చితంగా ఒక సువర్ణ దినం ఏంటంటే 23 జూన్ నాడు ఆయన పార్టీకి వెళ్ళి బయటకు వచ్చినాడు. పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన మరుక్షణమే మరుసటి రోజున వారిని అభినందించడానికి పోయినాను. ఆ పార్టీలో ఆయన పార్టీ పెట్టడం తెలుసు, ఆ పార్టీలో చేరడం మీ అందరికీ మనం గెలిపించినాను. 24th నాడు కలిసాను, 24th నాడే వారికి ఇచ్చాను. డెఫినెట్గా మన తెలంగాణ సార్ అప్పటి వరకు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినారు, టీడీపీ వాళ్ళు గెలిచినారు, టీఆర్ఎస్ వాళ్ళు 7 గెలిచినారు. ఏం చేసిండు టీఆర్ఎస్ అధినేత? చక్కగా బోర్లోకలు పడుకున్నాడు, ముఖం చూపించే పరిస్థితి లేడు, పార్టీకి వస్తున్నాడు, ముఖం చూస్తున్నాడు. ఆ పరిస్థితిలో దేవేందర్ గౌడ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసినాడంటే దేవేందర్ గౌడ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అంటే తెలంగాణ వాదం వాస్తవంగా కాంగ్రెస్ని బతికించింది ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు బతికించినారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యేది కాదు. ఒక్కడే 2 అంశాలు, ఒకటి టీఆర్ఎస్, 2 ముస్లిం బ్రదర్స్, ఈ 2 తప్ప లేకుంటే 2004లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నారు. ముస్లిం బ్రదర్స్ ఒకటి, తర్వాత టీఆర్ఎస్ 2 కలిసి వీళ్ళందరూ కలిసి బ్లాక్గా వాళ్ళు ఓటేసి వాళ్ళని గెలిపించారు. తర్వాత ఎప్పుడైతే బై ఎలక్షన్లు వచ్చినాయో, బై ఎలక్షన్ రాగానే వీళ్ళు ఏమైపోయింది, ఆటోమేటిక్గా దేవేంద్ర గౌడ్ బయటికి రాగానే ఈయన కూడా బయటకు వచ్చి మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏమొచ్చిందంటే, మరి అది తెలంగాణ అంటుంది, రాములమ్మ కూడా తెలంగాణ అంటున్నాడు, ఈయన తెలంగాణ అంటాడు. మనం ఏ తెలంగాణ గురించి మనం అది చేయాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఎవరి గురించి, ప్రభుత్వాలు ఎవరి గురించి, ప్రజలు ఎవరి గురించి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఎటువంటి ప్రజలు మన అధికారాన్ని ఇలా ఒబామా అమెరికాలో గెలిచినట్టే ఏ వర్గం నుంచి వచ్చినది ముఖ్యమని చెప్తున్నాను. కింది వర్గ స్థాయి నుంచి వస్తే కింది వర్గ ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. రాజుల్ని ప్రిన్సిపల్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళ స్టేట్ల గురించి మాట్లాడతారు, కానీ మన గురించి మాట్లాడరని మీ అందరికీ మనం చెప్తున్నారు. అందుకే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా మనది ఎవడో మన ప్రలోభాలు నొగ్గుతున్నాం. ఎప్పుడు కూడా జనాలు ఏమంటున్నారంటే వాళ్ళు గెలుస్తున్నావు, చాలా మన వేసి గెలిపించినారంటే, ఓడిపోతే వాడు పైసలు తీసుకొని వచ్చినాడు, తర్వాత వాడు తాగిపిస్తే వచ్చినాడు అంటే ఎప్పుడు కూడా ఓటర్ని కించపరిచే విధంగా ఈ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మనం తిరిగి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజలు అమ్ముడుపోయే ప్రజలు కాదు, ఈ ప్రజలు అవినీతి ప్రజలు కాదు, ఎప్పుడు కూడా అభిమానంతో బ్రతుకుతున్నటువంటి ప్రజలు. తెలంగాణలో ఉన్నారంటే ఏకైక లక్షణం ఒకటి, అభిమానం. అడిగితే తలదీసి ప్రాణమైన ఇచ్చేటువంటి జనాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నారు. అటువంటి ప్రజలను కించపరచడానికి ఎవరు కించపరిచినా సహించేది లేదు. అందుకే దేవేందర్ గౌడ్ ఒక పెద్ద నినాదం చేసినాను, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానం మేము అభిమానాన్ని భరించలేమని చెప్పినాడు. వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఏకైక లక్షణం, మంచి ముఖ్య లక్షణం ఏంటంటే మేము ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించామని మరొకసారి మేము ఉద్ఘాటిస్తూ మా తెలంగాణ మాకు కావాలనుకుంటాం, మా తెలంగాణ ఎవరి గురించి కావాలనుకుంటున్నాం, మా తెలంగాణ మాకు కావాలనుకుంటున్నాం, మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలనుకుంటున్నాం. కానీ ఎవరి దగ్గర నుంచో ఎవరి జేబుల నుంచో గుంజుకోవాలని అనట్లేదు. ఇలా కొత్త ఖయాస్ క్రియేట్ చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి అటువంటి వాళ్ళు, తర్వాత ల్యాంకో గోపాల్ అటువంటి వాళ్ళు హైదరాబాద్ సపరేట్. హైదరాబాద్ 1 year సొమ్ము కాదు. హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి ఆనన్నటువంటి 3 కోట్ల మంది స్వేదంతోని, తర్వాత లేబర్తోని, చెమటతోని, రక్తంతో కట్టినటువంటిది ఏదన్నా అంటే హైదరాబాద్ అని మనం చేసుకుంటున్నా. అది ఎవడు అయ్యే సొమ్ము కాదు. ఆంధ్రోడు తమిళనాడు నుంచి వచ్చినప్పుడు వాడు అక్కడికి వెళ్ళి ఏం పట్టుకురా. ఆనాడు మనకున్నటువంటి మిగిలిన నిధులు 100 కోట్లని మనం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ దక్కంలో ఉన్నప్పుడు మా వాళ్ళది మా మిగులు ఎంత అంటే ఆనాడు 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆనాడు మిగులు నిధులు మనకి. తర్వాత వీడు తమిళనాడు నుంచి ఆంధ్రకు, మనదాన తెలంగాణకు వచ్చి తెలంగాణ కలిసిన తర్వాత ఆనాడే 1956లో పండించే వాళ్ళు అందరికీ చెప్పినారు. ఇదంతా కూడా వాళ్ళంతా మోసం చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు చాలా విజ్ఞత లేనటువంటి వాళ్ళు, చదువు సంచలేనటువంటి వాళ్ళు మోసం చేసే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 6 నెలలు తిరిగి ఓపిక పట్టండి, 6 నెలలు పరీక్షించండి అన్నాడు. 6 నెలల వరకు వీళ్ళు కలిసి ఉండగనట్లయితే వీళ్ళని వేరు చేయాలని చెప్పేసినారు. కానీ కపట నీతి ఉన్నటువంటి ఈ రాజకీయ కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారంటే మన దగ్గర ఉన్నటువంటి మనకు 2004లో కూడా
ఒక మేనిఫెస్టోలో ఖచ్చితంగా క్లియర్ గా రాసుకున్నారు ఏంటంటే 2004లో వీళ్ళంతా పొత్తు ఏర్పడ్డప్పుడు పొత్తు ఏమని ఏర్పడ్డారో పొత్తు ఏర్పడి 2004లో మేము తెలంగాణ ఇస్తామని చెప్పి ఒక మేనిఫెస్టో రాసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము సెకండ్ ఇయర్ ఛార్జ్ తేనె తుట్టే సెకండ్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ఒక తేనె తుట్టే. దాని ఒక్క తేనె తుట్టలో మనం ఏళ్ళు పెడితే ఏమైతే మనందరూ చేస్తాం. మొత్తం దేశంలో అన్ని కూడా ఇవి విభజించవలసి వస్తుంది. ఇవన్నీ సపరేట్ రాష్ట్రాన్ని ఇచ్చడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కడ సెకండ్ ఆర్సీ వేయలేదా దానికి?